హాయ్ స్టూడెంట్స్, మనం ఇంతకుముందు డీసీస్ అండ్ డిఆర్స్లో 7 మార్క్స్ క్వశ్చన్స్లో డిస్కషన్లో భాగంగా ఒక ఫస్ట్ వీడియోలో ఒక 2 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసినాం. ఈరోజు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్, ఫైండ్ ద డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రిలేషన్ L-5m + 3n = 0, 7l² + 5m² - 3n² = 0. ఆ క్వశ్చన్ చెప్పేటప్పుడే చెప్పినాను మీకు, ఇచ్చిన వాళ్ళు 2 ఈక్వేషన్లు ఇస్తారు. గివెన్ ఈక్వేషన్స్ గివెన్ L-5m + 3n = 0, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. 7l² + 5m² - 3n² = 0, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఏం నేర్చుకున్నాం మనము? ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయాలంటే ఈ ఫస్ట్ దాంట్లో నుంచి ఏదో ఒక వేరియబుల్ని సబ్జెక్ట్ చేసుకొని, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ L = అని ఈ 5m 3n అటువైపు పంపించి L వాల్యూ వస్తుంది. ఆ L వాల్యూని తీసుకుపోయి ఈ సెకండ్ ఈక్వేషన్లో రాసి సాల్వ్ చేస్తే మనకు ఈ m కానీ n కానీ ఏదో ఒక వాల్యూ 2 రకాలుగా వస్తుంది. దాన్ని కేస్ 1 కేస్ 2గా తీసుకొని మనం ఫైనల్గా ఏం తెలుసుకోవాలనుకున్నాము? L/m/n ఎవరు? అది ఏదో 3 నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ నెంబర్ ఏ అనుకుంటాం, సెకండ్ది బి అనుకుంటాం, థర్డ్ది సి అనుకుంటాం. ఏబిసిలు ఎవరు? అవి డైరెక్షన్ రేషియోస్. ఆ డైరెక్షన్స్ రేషియోస్ వచ్చిన తర్వాత ఇప్పుడు విడివిడిగా ఎల్ ఎంత, ఎం ఎంత, ఎన్ ఎంత కావాలా మనకు వస్తా ఉండేది. ఇప్పుడు రేషియో ఏబిసి తెలుస్తుంది. అది మనం కాన్సెప్ట్లో నేర్చుకున్నాము. ఎల్కి ఫార్ములా ఏమనుకుంటున్నాము? +/- (a² + b² + c²) ఈ ఫార్ములాతో. అదే ఎం రావాలంటే ఇక్కడ బి రాసుకుంటాం అంతే. +/- b కింద సేమ్ (a² + b² + c²). ఎన్ రావాలంటే కింద పైన సి రాసుకొని చేస్తాం. అంటే ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాగానే ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం L/m/n ఎవరో తెలుసుకుంటాం. అది మనకు A/B/C లాగా వచ్చి ఏబిసిలు తెలుస్తాయి. ఏబిసిలు తెలిసిన తర్వాత ఎల్కు ఏకు రిలేషన్ మనం ముందే నేర్చిపెట్టుకున్నాము. L = అని ఇదే ఇంతకుముందు చెప్పినట్టు a/√a² + b² c². ఈ విధంగా మనం L, M, N నేర్చుకుంటాం. ఓకే, దానిలాగా ఇప్పుడు దీన్ని చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫ్రమ్ వన్ ఇంప్లైస్ L = ఈ -5m = అవతల వెళ్తే +5m, ఈ 3n అక్కడ పోతే -3n. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఎల్ను సబ్జెక్ట్ చేసుకుందాం. ఈ ఎల్ వాల్యూని తీసుకుపోయి 2లో రాద్దాం. 2లో ఏముంది చూడండి, 7l² ఉంది. ఎల్ ప్లస్లో ఇది రాసుకోవచ్చునా? 5m - 3n² ప్లస్ ఇక్కడ 5m² ఉంది, రాద్దాం. 5m² - 3n² = 0. ఓకే, ఫస్ట్ ఇది a - b² షేప్లో ఉంది కాబట్టి దీన్ని a - b² ఫార్ములా లాగా ఎక్స్పాండ్ చేద్దాం. a² అంటే 5m² కదా, 5 5s are 25m² ప్లస్ b², 3n² చేస్తే 9n² మైనస్ 2ab, 2 5s are 10, 10 3s are 30, 30mn. ఓకే, పక్కన ఇది అట్లే రాద్దాం. 5m² - 3n² = 0. 7తో వీటన్నింటిని మనం మల్టిప్లై చేద్దాం. 7 25s 175m², 7 9s are 63n² మైనస్ 7 30s 210mn ప్లస్ 5m² - 3n² = 0. లైక్ టర్మ్స్ వెతుకుదాము. ఇక్కడ 5m² ఉంది, ఇక్కడ 175m² ఉంది. రెండు సేమ్ సింబల్ కాబట్టి యాడ్ చేస్తే 180m² ప్లస్ ఎంఎన్ టర్మ్ చూస్తే -210mn. ఇంకా n² చూడండి, ఇక్కడ 63n², ఇక్కడ -3n². 63లో 3 పోతే +60n² = 0. వీటన్నిటిలోనూ 30 కామన్ తీసుకోవచ్చు. మనం 30ని కామన్ తీసుకుందాం. 30 × 36 are కాబట్టి 6m², 37s are 7mn, 32s are 2n² = 0. నెక్స్ట్ అప్పుడు ఈ 30 ఇక్కడికి వెళ్ళి 0లో 0/, అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. దాన్ని వదిలేద్దాం. 6m²
minus 7mn plus 2n square equal to 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఇంతకుముందు చెప్పినట్టే ఫస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ లాస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ మల్టిప్లై చేసుకుంటే 6 2s are 12 m square n square రాసుకోవచ్చు. మనం ఈ నెంబర్నే ఫ్యాక్టరైజ్ చేద్దాం. 12కు ఫ్యాక్టర్స్ 2 చెప్పాలా, వాటిని యాడ్ చేస్తే 7 రావాలి. అప్పుడు 4 3s 12s తీసుకోవచ్చునా, 4 3s are 12, 4 3 యాడ్ చేస్తే 7, -7 కావాలి కాబట్టి దీనికి మైనస్ పెట్టండి, దీనికి మైనస్ పెట్టండి. పక్కన రెండింటికి mn టర్మ్ కాబట్టి ఇక్కడ mn రాసుకోండి, ఇక్కడ mn రాసుకోండి. అంటే ఈ -7mnని 2 ఫ్యాక్టర్స్గా ఇలా రాయొచ్చు. 6m స్క్వేర్, ఈ 7m బదులు ఇది రాస్తాను, -4mn -3mn ప్లస్ 2n స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ ఉంది, m కామన్ ఉంది. 2m కామన్ ఫ్యాక్టర్గా బయట తీసుకుంటే 2 3s are 6 కాబట్టి 3, m స్క్వేర్లో m ఎడ్ ఉందంటే ఇంకొక m ఇక్కడ. 2 2s are 4 కాబట్టి -2, m ఎడ్ ఉంది కాబట్టి n. ఓకే, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్గా ఎవరు ఉండారు, n ఉంది. మైనస్ కూడా బయట తీసుకుందాం, -n కామన్గా బయట తీసుకుంటే 3n. ప్లస్లో నుంచి ఇక్కడ మైనస్ రాసినామంటే ఇక్కడ మైనస్ రాయాలి. n వచ్చిందంటే ఇంక మిగిలింది ఎవరు, 2 స్క్వేర్లో ఒక n మిగిలింది ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక టర్ము, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టర్ము. ఈ 2 టర్మ్స్లో ఈ బ్రాకెట్లో ఉండేది కామన్గా ఉంది కాబట్టి దీన్ని కామన్గా మనం బయట తీద్దాం. 3m - 2n ఇది కామన్గా బయట వస్తే ఇక్కడ మిగిలేది 2m, ఇక్కడ ఇది ఈ టర్మ్లో నుంచి ఇది వచ్చేస్తే ఇక్కడ మిగిలేది -n ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది విడివిడిగా ఇది ఒకసారి 0, ఇది ఒకసారి 0 రాద్దాం. 3m - 2n ఈక్వల్ టు 0, 2m - n ఈక్వల్ టు 0. 3m ఈక్వల్ టు ప్లస్ 2n అవుతుంది. m ఈక్వల్ టు 2/3n, ఇది mకు ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ చూడండి 2m ఈక్వల్ టు n, m ఈక్వల్ టు n/2 ఒక వాల్యూ వచ్చింది. అంటే mకు 2 వాల్యూస్ వచ్చినాయి. ఇది ఇప్పుడు మనం కేస్ 1గా ఇది ఒకసారి, కేస్ 2గా ఇది ఒకసారి తీసుకొని మనం రేషియోస్ కనుక్కుందాం. ఇప్పుడు కేస్ 1, కేస్ 1లో ఇఫ్ m వాల్యూ ఏం తీసుకుంటున్నాము, 2n/3 అనేది తీసుకుంటున్నాం. ఈ వాల్యూ తీసుకొని రాస్తాం. ఇప్పుడు ఫ్రమ్ 3 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ 3 ఏముంది ఇక్కడ చూడండి, l ఈక్వల్ టు ఇది ఉంది, l ఈక్వల్ టు 5m - 3n. m ఉండే చోట ఇది రాస్తాను అన్నమాట. చూడండి 5 ఇంటూ m ప్లస్లో ఏం రాస్తాను నేను, 2n/3 -3n. ఇప్పుడు ఏమైంది, ఇది 5 2s are 10n/3 -3n. ఇలా ఉంటే మీకు ఫ్రాక్షనల్ నెంబర్స్ వస్తే ఏం చెప్పినాము, ఇది దీన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే పైన 10n - 3 3s are 9n/3 దట్ ఈక్వల్ టు 10nలో నుంచి 9nలు పోతే n/3. ఎవరిది, l వాల్యూ తెలిసింది, m వాల్యూ తెలిసింది. n తీసుకొని దేర్ ఫోర్ రేషియో రాసుకుంటాను. l/m/n ఈక్వల్ టు, l అంటే ఏం రాస్తాము, n/3 ఈస్టు m అంటే ఏం రాస్తాము, 2n/3 ఈస్టు nని nగానే రాసుకుంటాం. అప్పుడు అన్నిట్లో నుంచి n క్యాన్సిల్ చేస్తే, ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది మనకు, 1/3 ఈస్టు 2/3 ఈస్టు 1. ఈ బై3 పోవడానికి అన్నిటినీ ఇంటూ 3 చేసినాం అనుకోండి, ఇట్లా ఇంటూ 3 చేసినాం అనుకోండి, అప్పుడు ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలేది ఎవరు, 1:2:3. ఇది A1 అనుకుందాం, ఇది B1 అనుకుందాం, ఇది C1 అనుకుందాం. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 రాద్దాం. కేస్ 2లో ఇఫ్ m ఈక్వల్ టు, ఈసారి n/2 తీసుకుందాం. ఫ్రమ్ 3 l ఈక్వల్ టు ఫ్రమ్ 3 l చూడండి, 5m - 3n, 5 ఇంటూ ఇప్పుడు m ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేస్తాం, -3n, ఇది 5n
ఈ 2 దీన్ని మల్టిప్లై చేస్తుంది. 5n మైనస్ 2 3 ఆర్ 6n/2. 6nలో 5nలు పోతే -n/2. ఎవరు ఎల్ వాల్యూ. ఎల్ ఇక్కడ తెలిసింది, అది ఎం ఇక్కడ ఉండదు మనకు. ఇవి రెండు తీసుకొని రేషియో రాద్దాం. దేర్ఫోర్ L/M/n ఈక్వల్ టు ఎల్ అంటే -n/2 ఈస్టు ఎం అంటే n/2 n క్యాన్సిల్ అయింది. మిగిలింది మనకు -1/2 1/2 1. ఈ 2 పోవడం కోసం అన్నిటికీ ఇంటూ 2 అని ఊహించుకుందాం. అప్పుడు 2 క్యాన్సల్, 2 క్యాన్సల్, -1:1:2. ఇది A2 అనుకోండి, ఇది B2 అనుకోండి, ఇది C2 అనుకోండి. A1 B1 C1 A2 B2 C2 తెలిసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? ఎల్ కావాలి. ఎల్ కావాలంటే ఎల్కు ఫార్ములా ఏమి? రూట్ A బై ±A/√A² + B² + C². అందుకోసమని ఫస్ట్ దీంట్లో నుంచి మనం ఏం చేద్దామంటే లైన్ వద్దులే, కంటిన్యూషన్ చేద్దాము. రూట్ A1² + B1² + C1² ఎవరో లెక్క వేద్దాం. A1 అంటే ఎవరు? 1² + 2² + 3² దట్ ఈక్వల్ టు 1 + 4 + 9 దట్ ఈక్వల్ టు √14. దేర్ఫోర్ ఇప్పుడు రాసేద్దాం. ఎవరు మనకు కావాల్సింది? డీసీస్ ఆఫ్ L1 అంటే లైన్, ఫస్ట్ లైన్ అనమాట. డీసీస్ ఆఫ్ L1 ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పింది? A/√A² + B² + C². అట్లే B/√A² + B² + C². ప్లేస్ లేక నేను కొంచెం చిన్నగా రాస్తున్నాను. A² + B² + C². అప్పుడు మనకు ఏ అంటే ఎవరిడా? 1 దేనికైనా రూట్లో సేమ్ ఉంది కాబట్టి ఇది √1/√14. B1 ఎవరు? 2/√14. C ఎవరు? 3/√14. ఇది మనకు కావాల్సిన లైన్ 1 యొక్క డీసీస్. ఇట్లా ఈ స్టెప్లు అంతా వచ్చేసినాయంట. లైన్ 1 యొక్క డిఆర్స్ వచ్చినాయి. ఈ డిఆర్స్లో నుంచి డీసీసీ రాసేసినాం. ఇట్లా దీంట్లో నుంచి కూడా రాసేద్దాం. దీనికి ఫస్ట్ రూట్ ఇది కనుక్కుందాం. రూట్ A2² + B2² + C2² క్యాలిక్యులేట్ చేస్తే -1² + 1² + 2² దట్ ఈక్వల్ టు ఇది 1 ఇది 1 ఇది రాద్దాం. 1 + 1 + 4 దట్ ఈక్వల్ టు √6. ఇప్పుడు డీసీస్ ఆఫ్ లైన్ 2 ఫార్ములా సేమ్ ఇదే. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -1/√6 1/√6 2/√6 ఇంతే. ఈ లైన్ 2 యొక్క డీసీస్, ఇది లైన్ 1 యొక్క డీసీస్. అర్థమైంది కదా? ఇంకో క్వశ్చన్ కూడా ఇలాంటిదే చేద్దాం, ఇంకొంచెం బాగా మీకు అర్థమవుతుంది. 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ 2 లైన్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ద రిలేషన్ ఇచ్చేసి డీసీస్ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు చేసింది కూడా అదే కదా. డీసీస్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసి L/M/n రాసుకుంటాం. అది A/B/C తెలుస్తుంది. ఏబీసీలు తెలిసిన తర్వాత ఎల్కి ఫార్ములా ఏమి? ±A/√A² + B² + C². ఎంకి ఫార్ములా ఏమి? B/√A² + B² + C². ఎన్కి ఫార్ములా ఏమి? ఇక్కడ మా అన్నిటికి +or- రాసుకోవాలి. +or-C/√A² + B² + C². ఇది రావాలంటే ఫస్ట్ ఏ ఎవరు, బి ఎవరు, సి ఎవరు తెలియాలి. ఏ ఎవరు, బి ఎవరు, సి ఎవరు తెలియాలంటే L/M/n ఎవరో కనుక్కుంటే సరిపోతుంది. ఈ L/M/n కనుక్కోవడమే కదా మనం ఇంతకుముందు 3 క్వశ్చన్స్లో నేర్చుకునేది. ఫస్ట్ ఇప్పుడు గివెన్ లైన్స్ రాసుకున్నాం. గివెన్ L + M + n ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. Mn - 2nl - 2lm ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీని తర్వాత ఫ్రమ్ 1 దీన్ని ఎల్ సబ్జెక్ట్ చేసుకున్నాం. L ఈక్వల్ టు -(m/2n
ఎం ప్లస్ ఎన్, లేదు దీన్ని 2 మైనస్లుగా కూడా రాసుకునేద్దాం, -m -n. దీన్ని తీసుకొచ్చి సెకండ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంప్లైస్ mn అట్లే రాద్దాం, మైనస్ 2n ఉంది l, 2n ఇంటూ 2n l ప్లేస్లో ఇది రాస్తాను, -m -n. ఇక్కడ కూడా 2 ఉంది, l ఉంది, m ఉంది, కాబట్టి 2m రాసేసి ఈ l ప్లేస్లో ఇది రాసేద్దాం, -m -n ఈక్వల్ టు 0. మల్టిప్లై చేద్దామా, mn -2n -m మల్టిప్లై చేసుకుంటే +2mn, -2n -n మల్టిప్లై చేస్తే +2n స్క్వేర్, -2mn -m +2m స్క్వేర్, ఈ రెండు మల్టిప్లై చేస్తే +2mn ఈక్వల్ టు 0. ఓకే, ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ m² టర్మ్ రాద్దాం, మళ్ళీ mn టర్మ్ రాద్దాం, మళ్ళీ n² రాద్దాం. ఫస్ట్ m² టర్మ్ 2m², mn టర్మ్స్ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, 2 2 1 అంటే 5mn, n² టర్మ్ 2n² ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ చేయాలి కదా, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ 2 2s are 4, m² n², దీన్ని ఫ్యాక్టర్ చేస్తే 4కు 2 2s are 4 యాడ్ చేస్తే ఓకే ఇది సరిపోదు చూడండి, 4 1s తీసుకున్నాం, 4 1s 4 1 5 సరిపోతుంది. ఇక్కడ ప్లస్ రాద్దాం, ఇక్కడ ప్లస్ రాద్దాం, ఇక్కడ mn ఇక్కడ mnతో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. చూడండి 2m², ఈ 5mn బదులుగా మనం ఇప్పుడు ఏం రాస్తున్నాం, 4mn ప్లస్ ఒక mn ప్లస్ 2n² ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి మనము 2mను కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు m ఉంటుంది, ఈ 4mnలో నుంచి 2mn వచ్చింది కాబట్టి 2 2s are 4, ఇంకా n, ఈ రెండిట్లో నుంచి n ఉంది చూడండి, రెండిట్లోని n ఉంది, n బయట తీసుకోండి, ఇక్కడ n² నుంచి n వచ్చేసింది కాబట్టి 2n ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు వీటి నుండి ఇటుకు ఒక టర్మ్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టర్మ్, ఈ 2 టర్మ్స్లో బ్రాకెట్లో అది కామన్గా ఉంది కాబట్టి దాన్ని మనం కామన్ తీసుకుందాం, ఇంటూ ఇక్కడ 2m మిగులుతుంది, ఇక్కడ n ఈక్వల్ టు 0. ఇది ఒకసారి 0, ఇది ఒకసారి 0 రాసుకుందాం, m + 2n ఈక్వల్ టు 0, ఇందులో నుంచి m ఈక్వల్ టు -2n, ఇది ఒక కేసుగా రాసుకోవాలి. ఇది m వాల్యూ -2nగా. ఇక్కడ చూడండి 2m + n ఈక్వల్ టు 0, 2m ఈక్వల్ టు -n, m ఈక్వల్ టు -n/2, ఇది ఇంకొక కేసుగా రాసుకోవాలి. ఇప్పుడు mకు 2 వాల్యూస్ వచ్చినాయి కదా, కేస్ 1 కేస్ 2గా తీసుకున్నాం. కేస్ 1 ఇఫ్, ఇప్పుడు ఏం కేసు ఇది, -m అనేది -2n అయినప్పుడు ఏం చేయాలా అనేది, అప్పుడు ఫ్రమ్ 3 ఏం చెప్పింది ఇక్కడ మనకు, ఇది రాసి పెట్టుకోండాలి మనం, ఇక్కడ రాస్తాను, l ఈక్వల్ టు -m -n, ఇది 3, దీన్ని వాడుకున్నాం, l ఈక్వల్ టు -m -n, m ప్లేస్లో ఇప్పుడు ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలా, -2n -n, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2n -n, 2nలో ఒక n పోతే n, l వాల్యూ n అని తెలిసింది, m వాల్యూ తెలిసింది. దేర్ ఫోర్ l = m = n ఈక్వల్ టు l ప్లేస్లో ఏం రాస్తాము, n రాస్తాం, m ప్లేస్లో ఏం రాస్తాం, -2n రాస్తాం, n అనేది n కానీ రాసుకుంటాం, 1 1 1 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎవరు, 1 -2 1. ఇది a1, ఇది b1, ఇది c1. అప్పుడు ఇమీడియట్గా √a1² + b1² + c1² ఎవరో లెక్క వేద్దాం. a1² అంటే 1², a2² అంటే b1² అంటే -2² + c1 అంటే 1², దట్ ఈక్వల్ టు 1² 1, 1 + 4 + 1 దట్ ఈక్వల్ టు √6. ఇది తెలిసింది కాబట్టి దేర్ ఫోర్ డిసిస్ ఆఫ్ లైన్ 1 L1 అనుకుంటే ఫార్ములా ఒకసారి రాసి పెడదాం, a/√a1² ఈ 1 పెట్టుకుందాం, b1² + c1², మళ్ళీ b/√a1² + b1² + c1², అట్లా c/√a1²
a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి a1 ఎవరు 1 బై రూట్ ఇదంతా మనం లెక్కేసి పెట్టుకున్నాము √6. b1 ఎవరు -2 బై √6. c1 ఎవరు 1 బై √6. అంతే. ఫస్ట్ లైన్ యొక్క డీసీస్ తెలిసిపోయినాయి. ఇదే మోడల్లో సెకండ్ కేసు తీసుకొని సెకండ్ లైన్ యొక్క డీసీస్ కనుక్కునేద్దాం. మన క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కేసు 2లో ఇఫ్ m వాల్యూ ఏం తీసుకుంటున్నాము -n/2 తీసుకుంటున్నాం. ఓకే, n వాల్యూ ఇంత అయినప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది ఫ్రమ్ 3. థర్డ్ ఈక్వేషన్ ఏం చెప్పింది l =-m -n మైనస్ m ప్లేస్లో ఏం రాస్తున్నాము -n/2 పక్కన -n. అప్పుడు ఇది -(-n/2 -n). ఫ్రాక్షనల్ నెంబర్ అంటే ఏం నేర్చుకోండి మనం ఇటు దాన్ని మల్టిప్లై చేస్తాం -2n/2. 2nలలో నుంచి ఒక n పోతే ఒక n మిగులుతుంది -n/2. ఎవరిది l వాల్యూ. ఇవి రెండు తెలిసింది, l తెలిసింది, ఇక్కడ m తెలిసింది. దేర్ఫోర్ l m/n ఈక్వల్ l అంటే ఏం రాస్తా ఉన్నాము -n/2. m అంటే కూడా ఏం రాస్తా ఉన్నాము అది కూడా అదే వచ్చింది -n/2 × n. n క్యాన్సిల్ అయిపోతే -1/2 ఇక్కడ -1/2 ఇక్కడ 1. ఈ 2 పోవడం కోసం అన్నిటికీ × 2 అనుకుంటే ఇట్లా అనుకుంటే 2 క్యాన్సల్ -1 -1 2. ఇది a2, ఇది b2, ఇది c2 రాసుకుంటే ఇప్పుడు మనం a2 b2 c2 తెలిసింది కాబట్టి ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. √a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. √-1 స్క్వేర్ మళ్ళీ -1 స్క్వేర్ మళ్ళీ 2 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1 + 1 + 4 దట్ ఈక్వల్ టు √6. ఇప్పుడు మళ్ళీ మనము డీసీస్ ఆఫ్ లైన్ 2 ఈక్వల్ టు ఇక్కడ మనం మర్చిపోయినాం చూడండి +or- రాయాల. ఇక్కడ +or- రాయాల. అంటే ప్లస్ ఇవి అనుకుంటే ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే వీటికి సింబల్ మార్చి ఇంకోటైనా తీసుకోవచ్చు. రెండు జతలు వస్తాయంట. r అని పెట్టేసి సింబల్ మారిస్తే -1/√6 2/√6 -1/√6 రెండు సెట్లు ఉంటాయి అన్నమాట. డిఆర్స్ కానీ డీసీస్ కానీ 2 సెట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ లైన్. ఈ లైన్ కూడా అట్లా రాసుకుందాము +or- ఫార్ములా అయితే అదే. మళ్ళీ సబ్స్టిట్యూషన్ ఎందుకు టైం వేస్ట్ అని నేను ఫార్ములా రాలేదు. ఇదో -1/√6 -1/√6 2/√6. ఇంకొక రాసుకోవాలనుకుంటే +or- ఉంది కాబట్టి ఇది ప్లస్తో అనుకుంటే ఇంకోసారి మైనస్తో చూడండి r అని పెట్టేసి 1/√6 1/√6 -2/√6 ఇట్లా విడివిడిగా అన్నా రాయండి, లేదా ఈ విధంగా +or- అన్నా పెట్టేయండి. ఈ విధంగా మనకు రెండు లైన్ల యొక్క డిఆర్స్ తెలిసిపోయినాయి.